రెండవ మాటగా పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన లూకా రాసిన పరిశుద్ధ సువార్త 23వ అధ్యాయము 42వ వచనం మరి ఒకసారి చదువుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్తులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. ఈ మాటను బట్టి చూస్తే మనకు చాలాసార్లు దేవుడు యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన మాటలను మనము గుడ్ ఫ్రైడే రోజు కానీ లేకపోతే ఈ లెంటు దినాల్లో కానీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే మన కుటుంబ యాత్రా జీవితంలో ఈ మాట మాత్రం చాలామంది పదే పదే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే చాలామంది అంటారు, అయ్యా నువ్వు ప్రభుని నమ్ముకో, మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తిసం తీసుకుంటే ఏమంటారంటే, ఎప్పుడో పొందుకోవచ్చులే, ఆ సిలువలో దొంగ చూడండి, చివరి క్షణాల వరకు కూడా ఆయన దొంగతనం చేశాడు, పాపం చేశాడు, ఆయన చివరి క్షణంలో ఆయన రక్షించబడ్డాడు, పరదేశుకు దేవుడు తీసుకువెళ్ళాడు, అప్పటి వరకు కూడా మేము చేస్తూనే ఉంటాం. చాలామంది అనే మాటలు ప్రతి జీవితంలో కూడా ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఆ దొంగకు ఆ అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, అప్పటికి ఆయన ఇరువురు దొంగల మధ్య యేసుక్రీస్తు ప్రభు మన ప్రపంచ మానవాళి కోసం చనిపోతూ ఉన్నప్పుడు ఈ దేవుడు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఏమని పలుకుతూ ఉన్నాడంటే, ఆ దొంగలు, ఒక దొంగ చూడండి, ఇద్దరు దొంగలు ఉన్నారు. చరిత్రకారులు మన బైబిల్ గ్రంథంలో వారి పేర్లు మాత్రం వ్రాయబడలేదు, కానీ చరిత్రకారులు చెప్పే మాటలు ఏంటంటే, ఆ ఇద్దరు దొంగల పేరు, ఒక ఆయన పేరు గెస్సిస్, రెండో ఆయన పేరు డిస్మస్. ఈ రెండవ దొంగ అంటా ఉన్నాడు చూడండి. మొదటి దొంగ ఏమంటా ఉన్నాడు, వ్రేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షకుడవు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని దూషిస్తూ ఉన్నాడు. ఆయన నార్మల్గా అడగడం లేదు, లేకపోతే గోజాడుకోవడంలే, బ్రతిమలాడడంలే. ఏమంటా ఉన్నాడు మొదటి దొంగ, నిన్ను నీవు క్రీస్తువు కదా, నువ్వు అందరినీ చనిపోతే లేపే దేవుడవు కదా, నిన్ను నీవు రక్షించుకో, తర్వాత నన్ను కూడా రక్షించు అని ఆయన దూషిస్తూ అడుగుతా ఉన్నాడు. అయితే ఈ రెండవ దొంగ ఏమంటున్నాడో చూడండి, చిన్న స్వరముతో, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. రెండవ దొంగలో ఉన్న కొన్ని లక్షణాలను మనం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ దొంగలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, యేసు ప్రభు అని ఆయన గుర్తించాడు. యేసుక్రీస్తు చనిపోయిన వారిని సైతం లేపుతాడని ఆయన తెలుసుకున్నాడు. ఆయనకంటూ ఒక రాజ్యం ఉన్నదని ఆయన తెలుసుకున్నాడు. రెండవ దొంగ, ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం నుంచి ఆయన మళ్ళీ రాబోతాడు, అప్పుడు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని రెండవ దొంగలో ఉన్న మొట్టమొదటి లక్షణం. మనం కూడా ఏం చేయాలంటే, అనేక సార్లు వింటూ ఉంటాం, అనేక సార్లు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎంతోమంది దైవజనుల ద్వారా మనము అనేకమైన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలు మనము వింటూనే ఉంటాం. ఏమంటే, మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, కాబట్టి మనము దేవుని కోసం ఈ లోకంలో జీవించాలి, మన పాపములన్నింటినీ విడిచిపెట్టి మనం రక్షణ చేతబుట్టుకొని లేకపోతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఈ లోకంలో ఎటువంటి పాపం లేని వారిగా మనం జీవిస్తేనే ఆయనతో పాటు మనము ఎత్తబడతాము అనేది చాలాసార్లు విని ఉంటాం. అయినా మనకు లెక్కలేదు, మనం ఎలాంటి వారం అంటే మొదటి దొంగ లాంటి వారం, అంతే కదా. మొదటి దొంగ ఏం దూషిస్తూ ఉన్నాడు, మనం కూడా అలాంటి వారం. అయ్యా మేము క్రీస్తుని దూషించలేదు, మేము క్రీస్తుని ఏ మాట మాట్లాడలేదు, క్రీస్తు అంటే మాకు భయము, క్రీస్తు అంటే మాకు భక్తి అని అనుకొని నటిస్తుంటాం, కానీ మనలో క్రియలు ఉండవు, క్రీస్తును ప్రేమించే క్రియలు ఉండవు, క్రీస్తులాగా నడిచే లేకపోతే క్రీస్తు గుణంలాగా మనము నడిచి జీవించే క్రియలు మాత్రము మనలో ఉండవు. పైకి మాత్రము మనం దేవుని ప్రేమించినట్టే ఉంటాం, మనం దైవజనులను ప్రేమించినట్టే ఉంటాం, లేకపోతే సంఘాన్ని ప్రేమించినట్టే ఉంటాం, క్రీస్తును ఆరాధించినట్టే ఉంటాం, కానీ మనలో మాత్రం ఏ మాత్రం కొంచెం కూడా భయం లేని తత్వం మొదటి దొంగలాగా మనము జీవిస్తూ ఉంటాం. అయితే ఈ సమయంలో మనము మొదటి దొంగ లక్షణాలు విడిచిపెడతాం. రెండవ దొంగకున్న లక్షణం, ఆ లక్షణంలో మొట్టమొదటి లక్షణము ఆయన రాజు అని గుర్తించాడు. మనం కూడా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ త్వరగా రాబోతూ ఉన్నాడని మనం అందరం కూడా గుర్తించాలి. చూడండి, నీవు చేసిన పాపం, నేను చేసిన పాపం, మనం అనుభవించాలి ఆ పాపం, అంతే కదా. దొంగ చూడండి, దొంగతనం చేసిన వాడు ఎప్పుడు జైల్లో వేయబడతాడంటే ఆ దొంగను పట్టుకున్నప్పుడే. ఎందుకు, దొంగతనం చేశాడు కాబట్టి తను మాత్రమే వెళ్ళాలి, వేరే వాళ్ళని తీసుకువెళ్తారా? తన కుటుంబం, ఇప్పుడు నేను దొంగతనం చేసినాను, నన్ను తీసుకుపోకుండా నా భర్తను తీసుకుపోతారా? తీసుకుపోరు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనం చేసిన పాపాన్ని బట్టి మనం అనుభవించవలసిన ఆ శిక్షను, మనం భరించవలసిన ఆ భారాన్ని, ఆ ఘోరమైన ఆ హింసను
మనం పొందవలసి ఉంటే, కానీ మనందరి కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సహిస్తూ ఉన్నారు. ఆయన మన తలంపులతో చేసిన పాపాన్ని బట్టి, మన ఊహతో చేసిన పాపాన్ని బట్టి, మన చేతులతో చేసిన పాపాన్ని బట్టి, మన కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన చేతులలో చీలలు, ఆయన కాళ్ళలో మేకులు, తలపైన ముళ్ళ కిరీటం. మనమైతే హ్యాపీగా ఫ్యాన్ల కింద చాలా సేఫ్గా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు చూడండి, ఎర్రటి ఎండలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ యొక్క ఇరువురు దొంగల మధ్య నిలువుకు అడ్డకొయ్యకు మధ్యలో వేలాడదీయబడుతూ ఉన్నాడు. ఆయన వేలాడదీయబడుతున్న ఆ సమయంలో చివరి క్షణాల్లో ఆ మాట్లాడిన మాటలను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము ధ్యానించుకుంటున్నాం. కాబట్టి రెండవ దొంగలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆయనను రాజుగా గుర్తించాడు. రెండవదిగా చూడండి, అతడు ఏం చేశాడంటే దేవుని యందు భయము కలిగిన వాడుగా. చూడండి, మొదటి దొంగకు భయం లేదు. ఎందుకు? ఆయన దేవుడని భయం లేదు. అయ్యో ఈయన రక్షకుడు, లేకపోతే మమ్మల్ని రక్షించేవాడు అని భయం లేదు. కానీ ఈ రెండవ దొంగ భయపడుతూ అడుగుతున్న మాట, అయ్యా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. భయపడుతూ దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. అంటే భయపడుతూ పాపం చేయమని కాదు, కానీ మనం భయపడుతూ దేవుని సన్నిధిలో మనం యథార్థంగా నడవాలని ఆ యొక్క రెండవ దొంగ లక్షణంలో మనకు తెలియచేస్తాడు. మనం కూడా మన జీవితంలో చాలాసార్లు ఏంటమ్మా ఎప్పుడు చూసినా కానీ మనకు రక్షణ, మారు మనసు, పరిశుద్ధత ఇదేనా అనుకుంటే మనకు అదే, మన జీవితానికి అదే ఆధారం. మనం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినమా అనేది కాదు, కానీ మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామా, మనం ఉండే స్థలం దేవుడి సన్నిధిలో ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయన కుడిపార్శ్వమున కూర్చోవడానికి మనం వెళ్ళాలి అనే ఒక ఆశ మాత్రం మనకు ఉండాలి. ఆ ఆశ కోసమే మనం ఈ లోకంలో బ్రతకాలి. మన పిల్లల గురించి, మన మేడల గురించి, మన మిద్దెల గురించి, మన ఆస్తి గురించి. మన ఆస్తి ఎప్పటికైనా చిమటలు కొట్టి వెళ్ళిపోయేదే. మన పిల్లలు ఎప్పటికైనా మనం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనం మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మనలో భయం అనేది చాలా అవసరం. మనలో ఎంత మటుకు భయం ఉన్నది, చాలా భయభక్తి కలిగిన వాళ్ళలాగా మనం జీవించాలి. భయం ఉంటేనే మనకు భక్తి ఆటోమేటిక్గా వస్తుంది. కొంతమందికి చూడండి, భక్తి ఉన్నట్టు నటన చేస్తారు, కానీ వారిలో భయం ఉండదు. ఎందుకు భయం ఉండదంటే పాపం చేసేటప్పుడు వాళ్ళు చిన్నగా చూడడానికి ఆ పాపము వారికి చిన్నదే, కానీ దాన్ని ఆస్వాదించడానికి మాత్రం ఎక్కడ కూడా భయము ఉండదు. అందుకే 6 అడుగుల మనిషి అరగంట పాపానికి లోబడతాడంట. మనం ఉండేది ఎంత వారము? పెద్దవారము, కానీ అరగంట పాపానికే మనం లోబడతాం. కాబట్టి అరగంట పాపం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే నిత్య నరకానికి తీసుకువెళ్తుంది. కాబట్టి 6 అడుగుల మనిషి అరగంట పాపానికి మనము లోబడకుండా 6 నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి మారు మనసు పొంది రక్షణ పొందితే మన గొప్ప పరలోక రాజ్యానికి, ఆ దొంగ ఉండే రాజ్యానికి మనం కూడా వెళ్తాం. కాబట్టి మనలో ఆ దొంగలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే దేవునికి భయపడిన వ్యక్తి. మొట్టమొదటిగా ఆయన లక్షణం ఏంటంటే ఆయన దేవునిగా గుర్తించాడు ఆ యొక్క దొంగ. రెండవదిగా దేవునికి భయపడిన వాడిగా తెలుసుకుంటున్నాం. మూడవదిగా చూడండి, ఆ వ్యక్తిలో ఉన్న మొట్టమొదటి లక్షణము దేవుడిగా గుర్తించాడు. రెండవదిగా ఆయన భయముతో ఆ యొక్క సన్నిధిలో ఉన్నాడు. మూడవదిగా ఆ వ్యక్తి దేవుని వైపు చూస్తూ అడుగుతూ ఉన్నాడు. అంతే కదా, యేసు వైపు చూచి అడుగుతూ ఉన్నాడు, తండ్రి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని. దేవుని వైపు చూచి అడిగితేనే దేవుడు అందుకే మనం ఏం చేస్తుంటే, మనకు ఏదైనా జరిగినా కానీ, మనం ఏదైనా పాపం చేసినా కానీ, మనలో ఏదైనా తప్పిదం ఉన్నా, మనం చేయరానివి ఏమైనా చేసినా మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా వీళ్ళని ఆశ్రయిస్తాం. అంతే కదా, ఏదేదో మనము చేయరానివి చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడంటే మొట్టమొదటిగా దేవుని వైపు చూడాలి. మనం ఆయన వైపు చూసి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ ఈ దొంగ దేవుని వైపు చూసి అడుగుతా ఉన్నాడు. అందుకే ఆ యొక్క దొంగకు అవకాశము వచ్చింది. దేవుని వైపు చూస్తూ ఆ మెల్లని స్వరంతో అడుగుతా ఉన్నాడు అనమాట, తండ్రి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని వైపు చూసి అడుగుతేనే మనకు ఈ లోకంలో ఏదైనా మనము సాధించగలం. పేతురు చూడండి, పేతురు నీళ్ళ వెంబడి నడుస్తూ ఉన్నాడు. దేవుడు నువ్వు అయ్యా పేతురు అడుగుతా ఉన్నాడు, నీవు దేవునివి అయితే నన్ను నీ నీళ్ళ మీద నడిపించు అని. సరే రమ్ము అని చెప్పేసి దేవుడు అన్నప్పుడు పేతురు యేసు వైపు చూస్తూ నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని అడుగులు ముందుకు వేయగలిగాడు. అయితే ఎప్పుడైతే గాలి వాన వీటి వైపు చూశాడో లోకం వైపు ఆయన మునిగిపోసాగాడు. మన జీవితంలో కూడా లోకం వైపు చూస్తే మనం ఇక్కడే ఉంటామని, దేవుని వైపు చూస్తూ మనం ముందు కొనసాగి, అందుకే నేను యేసు వైపు చూస్తూ ముందుకు సాగేదనని అపోస్తలుడైన పౌలు అంటాడు. అదే లీవ్ లైక్ యేసును పోలి జీవించంటే మనం యేసు వైపు చూస్తూ నడవాలి.
మనం వెనుక ఉన్న వాటి గురించి లేకపోతే ముందున్న వాటి గురించి వేగిరి పడడం కాదు, కానీ మనం యేసు వైపు చూచి వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా. ఎప్పటికైనా మన కన్నులు ఎలా ఉండాలంటే యేసు వైపు. ఎందుకు యేసు వైపు చూడాలంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన ఈ లోకాన్ని రక్షించే దేవుడు. నిన్ను నన్ను నరకానికి పోనీకుండా ఆయన కాపాడే దేవుడు. ఎలా కాపాడతాడంటే మనకున్న ఆ మారు మనసును బట్టి, మనకున్న పశ్చాత్తాపం బట్టి, మనకున్న రక్షణను బట్టి దేవుడు మనల్ని ఆయన కుడిపార్శ్వంలో కూర్చుండడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. మనం చాలా ఈ లోకంలో చూసినట్లయితే కొంతమంది అంటూ ఉంటారు, ఏమని అంటే వాళ్ళ ఒక యవనస్తుడు ఏదైనా పాపం చేయరాంది చేసి ఏదైనా పనికిరాని తనంలో ఉన్నాడు అనుకోండి, కొంతమంది చూసిన వాళ్ళు ఏమంటారు, వీళ్ళ తండ్రి మాత్రం చాలా నీతిమంతుడు, ఈ అబ్బాయి ఎందుకు ఇలా తయారయ్యాడు అని. మనకు చాలా బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులుగా. ఎందుకు? మన పిల్లలు చెడిపోయారని, మన పిల్లలు బాగుపడలేదని, మన పిల్లలు తప్పుడు మార్గంలో నడుస్తున్నారని వేరే వాళ్ళు ఏలెత్తి పలానా పిల్లోడు అన్నప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మన నీతిపరుడు, మన రాజు, మన యేసుక్రీస్తు ప్రభు, ఆయన చాలా పరిశుద్ధుడు. ఆయన పిల్లలమైన మనం కూడా ఈ లోకంలో పాపంలో దిగజారిపోతూ ఉన్నప్పుడు అనేక మంది ఈమె పాపి, ఈయన పాపి అన్నప్పుడు మన దేవుడు ఎంత బాధపడతాడు కదా. మనం ఈ లోకంలో ఆయన నిర్మించింది ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండడానికి మాత్రమే నిర్మించుకున్నాడు. అయితే మనం ఏం చేసామంటే మన చేతులతో, మన కాళ్ళతో, మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతా ఉన్నాం. అందుకే అంటానమాట యెషయా గ్రంథంలో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియగుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి ఉన్నాను, కానీ వారు నా మీద తిరగబడుతూ ఉన్నారు. ఎంత పశ్చాత్తాప దేవుడు చూడండి. అందుకే మనుషులను చేసినందుకు ఆయన సంతాపడతా ఉన్నాడంట. ప్రభు, ఎందుకు చేశాను రా ప్రభు వీళ్ళను, ఎందుకు ఈ రీతిగా చేశాను? నేను మంచిగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి, ఎటువంటి పాపం లేకుండా నేనుండే రాజ్యానికి వీళ్ళని తీసుకువెళ్ళాలని నేను తయారు చేసుకుంటే నా స్వహస్తాలతో, నా చేతులతో, నా ఊపిని వీరిలో పెడితే వీరు ఎలాగ తయారయ్యని చెప్పేసి దేవుడు సంతాపపడతా ఉన్నాడు. కాబట్టి మనమేం చేస్తే ఆకాశం ఆలకిస్తుందంట, భూమి చెవి ఎగ్గుతుందంట, కానీ మనం మాత్రం ఆయన చేతులతో చేసుకున్న మనం మాత్రం ఆయన మాట వినడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడంటే అంతగా దుఃఖపడుతూ బాధపడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మనం దుఃఖపరిస్తే మనకి ఇహమందు పరమందు క్షమాపణ లేదండి. కాబట్టి మన జీవితాల్లో మనం మార్చుకుందాం. దొంగకు ఆ చివరి క్షణాల్లో రక్షణ వచ్చింది, నీకు నాకు అవకాశం ఉంది. మనం ఏదో మనం బ్రతికినంతకాలం 90 సంవత్సరాలు బ్రతికితే చివరి క్షణాల్లో ఇదిగో ప్రభువుని నమ్ముకుందాము. చివరి క్షణాల్లో దొంగ అడిగాడు కదా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని, అయ్యా ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకొని చివరి క్షణాల్లో అడిగితే మనకు రక్షణ వస్తుందని మనం అనుకుంటున్నామేమో. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తా ఉన్నా. నీకు అన్నీ తెలుసు, దేవుడు మంచి చెడ్డలు తెలుగు వృక్ష ఫలములు అందులో పెట్టాడు, తెలుసు. అది మంచిదేదో తెలుసు, చెడుదేదో తెలుసు. కానీ హవ్వ చూడండి దాన్ని ఆస్వాదించింది, సాతాను మాటలు విని దాన్ని మనం కూడా జీవిస్తున్న ఈ లోకంలో చెడు ఏదో తెలుసు, మంచి ఏదో తెలుసు. ఏది పాపము, ఆ పాపంని మనం ఆస్వాదించే ఆ పాపమే మనల్ని పట్టుకుంటుంది. ఒక మాట చూపిస్తా, మనం చేసే పాపాన్ని బట్టి మనం అనుభవించడమే కాదండి, కొన్ని మాటలు చూపిస్తా చూడండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీరు మీ పిల్లల కొరకు పురములను, మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడని. ఏంటంటే ఇక్కడ మీరు అట్లు చేయని ఎడల, ఎట్లు దేవునికి ఇష్టమైన ప్రకారంగా జీవించని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక అది మీ పాపము మిమ్మల్ని పట్టుకుంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, నేనేం పాపం చేయలేదులే, నేను అన్నీ కరెక్ట్గా ఉన్నాను, అంతా బాగానే ఉన్నాను అని మనం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండా అంటే అది చిన్నదే అనుకుంటాం. ఏదైనా చూడండి, ఇక్కడ దొంగతనం చేశాడు, మనకు మాత్రం చిన్నదే. మనం ఎన్ని దొంగతనాలు చేసింటామో కదా చిన్నప్పటి నుంచి. నేను కూడా చిన్నప్పుడు బలపాలంటే, పెన్నులు అంటే అవి ఇవి దొంగతనం. కానీ అవి మనం ఏముందిలే అనుకుంటాం, ఆ చిన్నవే పెద్దదాకా తీసుకువెళ్తాయి. కాబట్టి మనం పాపాన్ని, అది చిన్నదే కావచ్చు కానీ మన జీవితాన్ని నరకానికి తీసుకువెళ్తాయి. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ పాపం నిన్ను పట్టుకోవడమే కాదు, కానీ ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఇర్మియా రాసిన గ్రంథము 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము
18వ వచనం చూడండి. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయవాడు. మనం అనుకుంటాం, నేనే కదా పాపం చేసింది, ఆ దేవుడు నన్ను నరకానికి తీసుకుని నా పిల్లలు బాగుంటారని. మనం చేసిన పాపాన్ని బట్టి మన పిల్లల ఒడిలో వేస్తాడంట. నిజం కదా, మనకు తెలియదు అనుకోవచ్చేమో, అయ్యో నేను పాపం చేస్తున్నాను, నేనే నరకానికి వెళ్తాను, నేను పాపం చేస్తే ఎవరు చూడలేదులే, లేకపోతే నేను పాపం చేస్తే అంతటితోనే వెళ్ళిపోతుంది, నేను దొంగతనం చేసి కొంత డబ్బు తీసుకొచ్చి నా పిల్లల జీవితం బాగుపడుతుంది, లేకపోతే నేను పాపం చేసుకొచ్చి కొంత సొమ్ము తీసుకొచ్చి నా పిల్లలకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు అని అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళ ఒడిలో మనము పాపాన్ని వేసినట్టంట. అపం శుభం తెలియని పిల్లలకు మనము పాపాన్ని నేర్పించినట్టే. మన ద్వారా, మనం చేసే పాపం ద్వారా మన పిల్లలు కూడా నరకానికే. కాబట్టి మన పిల్లలను మనం కాపాడుకోవాలంటే, లేకపోతే మన పిల్లలను మనము రక్షణలోకి తీసుకురావాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, మనం పాపం చేయకుండా జీవించాలి. ఎప్పుడైతే మనలో పాపం లేకుండా పరిశుద్ధంగా జీవిస్తామో దేవుడు అప్పుడు నిన్ను ఆ యొక్క గొప్ప పరలోక రాజ్యానికి, ఆ యొక్క దొంగను చేర్చుకున్న పరదేశకు నిన్ను నన్ను కూడా తీసుకువెళ్తాడు. పాపాన్ని విడిచిపెడదాం. మన జీవితంలో మనం ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బంది వచ్చినా కానీ మనం పాపానికి మాత్రము చోటు ఇవ్వకూడదంట. మనం ఎన్నటికీ కూడా మనం బ్రతికి ఉన్నంతకాలం, అందుకే అంతం వరకు సహించిన వాడే రక్షింపబడం. మనం అంతం వరకు, ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా మనం ఎలాగుండాలంటే పరిశుద్ధతలోనే మనము దేవునికి కనపడాలి. ఆయన పరిశుద్ధమైన కన్నులు మనల్ని చూసినప్పుడు మనం ఎలాగుండాలంట, పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, ఆది కాండంలో మనము ఒక సన్నివేశం చూస్తాం. ఆకాశం నుండి దేవుడు ఆ యొక్క భూమి అంతటినీ కూడా నాశనం చేస్తానని దేవుడు అనుకున్న వాడి పాపాన్ని బట్టి దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తాడంట. ఎవరు నీతిమంతులుగా ఉన్నారు, వారిని రక్షిద్దామా అని చెప్పేసి దేవుడు చూసినప్పుడు భూమి మీద ఎవ్వరు కూడా లేరు. కానీ ఒక్క కుటుంబం మాత్రం, నోవహు కుటుంబం నీతిమంతునిగా కనపడింది. ఆ కుటుంబం నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి కుటుంబం అంతా కూడా రక్షించబడింది. అటువంటి కుటుంబంగా మన కుటుంబాలు ఉన్నట్లయితే మన కుటుంబాన్ని మనము రక్షించుకోగలుగుతాం. ఎన్నిసార్లు ఇలాంటి మాటలు అనేక మంది దైవజనులు, నాకంటే గొప్పవారు, ఇంకా ఎంతోమంది మాటలు మాట్లాడతాం, మనం విన్న మాటకు మాత్రమే వింటాం. అందుకే మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అనేది. మనం వింటున్నట్టుకు మాత్రమే ఉంటాం. ఆ కొద్ది క్షణాల్లో ఆవేశంతో ఏం చేయాలి, నిజమే కదా, అవును నేను చేసే పాపం నా పిల్లలకు వస్తుందంట, నేను ఈ దినం నుంచి పాపం చేయకూడదు, నేను ఈ దినం నుంచి చాలా పరిశుద్ధంగా ఉండాలి, నీ దేవుడు ఈ మాట ద్వారా నాతో మాట్లాడాడు అని చెప్పేసి ఈ మందిరంలో ఉన్నంత వరకు మాత్రమే ఆవేశంతో ఉంటాం. బయటికి వెళ్ళిన తర్వాత చిన్నదే, ఏదైనా నీళ్ళ దగ్గర కానీ, లేకపోతే భర్త దగ్గర కానీ, లేకపోతే పిల్లల దగ్గర కానీ చిన్న చెడు మాటే గొప్ప పాపానికి చేస్తుంది అనమాట. చిన్న చెడు మాటే లేకపోతే చిన్న చూపే, చిన్న కాలినడికే, ఏదైనా చిన్నదే గొప్ప పాపంలోకి తీసుకువెళ్తుంది. కాబట్టి అటువంటి పాపాన్ని మనం ఇంకా కట్టి పెడదాం, ఇంకా దాచిపెట్టకూడదు. మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదించేవారుగా ఉంటాడు. ఆ దొంగకిచ్చిన ఆ పరదైసులో, ఆ యొక్క రాజ్యంలో నిన్ను నన్ను కూడా చేరుస్తాడు. దొంగలో ఉన్న 3 లక్షణాలు ఏంటండి? మొట్టమొదటిగా ఆయన రాజు అని గుర్తించాడు, ఆయన ప్రభువు అని గుర్తించాడు, ఆయన క్రీస్తు అని గుర్తించాడు, ఆయన మరలా వస్తాడు అని గుర్తించాడు, ఆయనకు ఒక పరదైసు ఉందని గుర్తించాడు. ఆ దొంగ ఆ పరదైసులో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క దొంగ అడుగుతా ఉన్నాడు. రెండవ లక్షణం ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఇదిగో రెండవ దొంగ దూషిస్తూ ఉన్నాడు. ఆయన అనుకుంటూ ఉన్నాడు, ఏమనుకున్నా దొంగ, ఈయన ఎడల నేను భయపడాలి, ఈయన చాలా భయము, లేకపోతే దేవుడు ఆయన పరిశుద్ధుడు అని చెప్పేసి ఆ దొంగలో ఉన్న లక్షణం, రెండవ లక్షణం అంటే భయము కలిగి జీవించాడు. భయము, భక్తితో దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఈ లక్షణాలు కలిగి ఉంటే మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆ యొక్క నిత్య రాజ్యంలో ఆయన స్తుతించి, ఆయన ముఖదర్శనం చేస్తూ ఆయన స్తుతించి ఆరాధించేవారుగా మనం అందరం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ అనేక మంది జీవితాల్లో మారు మనసు కలిగిన మాటగా, లేకపోతే రక్షణ ఆనందంలోకి తీసుకొని వచ్చే ఒక మార్గంగా దేవుడు ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుని నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి, ఈ దినం నా ప్రభువా, ఈ యొక్క శుభ శుక్రవారం దినాన్ని నా తండ్రి, ఈ యొక్క రెండో మాటలో నా ప్రభువా మీరు ఇచ్చిన అంశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అనేక మందితో నాయన నన్ను నేను నోటు బొరగా వాడుకొని మీరు మాట్లాడారని నమ్ముచున్నాం నా తండ్రి. అయ్యా, చెప్తున్న నాతోనూ వినిచిన బిడ్డలతో మీరు మాట్లాడిన ఆయన, ఇదిగోనైనా మీరు గొప్ప కార్యం జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ సంఘాన్ని, సంఘ పెద్దలు దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నాయన నన్ను నేను తగ్గించుకుంటూ మీ యొక్క నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.